డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు పాణిగ్రహణం ధారావాహిక 5th ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. తమ్ముడి నోటి నుంచి ఎంతకు సమాధానం రాకపోయేసరికి అంత తేలిగ్గా ఒప్పుకునేలా లేడన్న విషయం శ్యాంప్రసాద్కి అర్థమైంది. అయినా ఇదంతా ముందుగా ఊహించిందే కాబట్టి అతడికి నచ్చజెప్పే ధోరణిలో, నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నా ఉలుకు పలుకు లేకపోతే ఎలా నాన్న? నేనేం చేసినా నీ మంచి కోసమే కదా. నా మాట విని ఓసారి ఆ అమ్మాయిని చూడు. నేను తన గురించి ఇంతలా ఎందుకు చెప్పానో నీకే అర్థమవుతుంది అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. శశాంక అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని, ఏంటన్నయ్య ఇదంతా? నాకు మాట మాత్రం చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు? సంధ్యను పెళ్లికి ముందు ఆ తర్వాత నేను ఎంతగా ప్రేమించానో ఆరాధించానో తెలిసి కూడా తను దూరం అయ్యాక ఇంకా నాకు ఈ జీవితం పట్ల ఆశలు ఆకాంక్షలు మిగిలుంటాయని ఎలా అనుకున్నావు? బాధగా అన్నాడు. శ్యాంప్రసాద్ అనునయంగా తమ్ముడి భుజం తట్టాడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను శశి. ఇన్నేళ్ళు సంధ్యలోకంగా బ్రతికిన నీకు ఆమెను మర్చిపోవడం అంత సులువు కాదు. కానీ పోయిన వాళ్లతో మనము పోలేం కదా. ఎలాగో గుండె దిటవ చేసుకుని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాలే తప్ప గతం తలుచుకుంటూ కృంగిపోతూ కూర్చుంటే తల్లి ప్రేమకు దూరమైన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోక తప్పదు. ఇంకేం ఆలోచించకు. ఆదివారం మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం అంతే. తన ఇష్టాయిష్టాలు పట్టించుకోకుండా నిర్ణయం తీసుకుంటున్న అన్న మీద తొలిసారి శశాంకకు పీకల దాకా కోపం వచ్చింది. కానీ పళ్ళ బిగువన దిగమింగుతూ, నో, నువ్వెన్నన్నా చెప్పనయ్యా, నేను రాలేను. రెండో పెళ్ళి చేసుకున్నంత మాత్రాన నేనేం చచ్చిపోను. సంధ్య అందించిన తీపి జ్ఞాపకాలతో పిల్లలోనే తను చూసుకుంటూ బ్రతికేస్తాను. తోడుగా నేనంటే ప్రాణం పెట్టే నువ్వున్నావు. నాకు అది చాలు. ఇంకెవరితో అవసరం లేదు. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి నాకు ఇష్టం లేదని చెప్పే. దయచేసి ఇక ముందెన్నడూ ఇలాంటి ప్రయత్నాలు చేసి నన్ను చంపకు. ఎందుకంటే నీకు ప్రతిసారి ఇలా ఎదురు చెప్పడం ప్రాణం పోతున్నట్లే ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్ అనేసి ఆపై సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్లు మొహం పక్కకు తిప్పేసుకున్నాడు. తమ్ముడి కోపం ఉక్రోషం చూసి శ్యాంప్రసాద్ తన పట్టు మరింత బిగిస్తూ, అంటే జీవితం అంతా ఇలా మొండులాగే ఉండిపోతావా? మొండితనాన్ని ఏకపత్రి వ్రతం అనుకుంటూ బాధే సౌఖ్యంగా భావిస్తూ బ్రతుకుతావి తప్ప ఎవరి గురించి ఆలోచించవన్నమాట. సరే, అయితే నా నిర్ణయం కూడా విను. చిన్నప్పటి నుంచి నిన్ను తమ్ముళ్ళా కాక బిడ్డలా పెంచాను. నువ్వు ఏడిస్తే నా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేంత అపురూపంగా చూసుకున్నాను. ఇప్పటికీ నీ తర్వాతే నాకు నా భార్య పిల్లలు. అలాంటి నువ్వు ఈ వయసులోనే అన్ని సుఖ సంతోషాలకు దూరమై విరాగిలా కళ్ళ ముందు కనిపిస్తుంటే చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదు. వేరే ఇల్లు చూసుకుని నా భార్య పిల్లలతో నీకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను. ఇది బెదిరింపు కాదు. నేను మాటంటే మాటే. అందుకే ఆఖరిసారి చెప్తున్నాను. నా మాటకు విలువిచ్చి ఈ పెళ్ళికి ఒప్పుకుంటావో లేక మమ్మల్ని శాశ్వతంగా వదులుకుంటావో నీ ఇష్టం. ఇవాళంతా బాగా ఆలోచించి రేపు ఏదో ఒకటి తేల్చి చెప్పు. ఆ పెద్ద మనిషికి నేను ఏదో ఒకటి చెప్పాలి కదా. సరే, అలా బయటికి వెళ్ళొస్తాను. వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. జనాంతికంగా అనేసి బైక్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే అన్న అంత సీరియస్ అవ్వడం చూసి శశాంక ఖిన్నవదనంతో, ఏంటోదినా అన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నాకు ఇష్టం లేదని ఎంత మొత్తుకున్నా నా బాధ అర్థం చేసుకోడే. ఉక్రోషంగా చిరాకు పడ్డాడు. వసంత భుజాలెగరేసి, ఏమో బాబు, మంచితనంలోనే కాదు మొండితనంలో కూడా మీ అన్నదమ్ములు ఎవరికి ఎవరూ తీసిపోరు. ఏం చేసుకుంటారు మీ ఇష్టం. అది సరే, నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉంటున్నావు కదా.
నా ఫ్రెండ్ రోజా వాళ్ళ తమ్ముడి పెళ్ళికి బట్టలు నగలు కొనాలి, షాపింగ్కి తోడు రమ్మంటే వెళ్తున్నాను. తేజాసిరి కాలేజీ నుంచి రాగానే నేను బయటికి వెళ్ళానని, రావడం లేట్ అవుతుందని చెప్పు అన్నట్లు చెప్పడం మరిచాను. వంట మనిషి మానేసింది. ఈ రోజుకు నేనే చేసి టేబుల్ మీద సర్ది పెట్టాను. రేపు కొత్త ఆయా వస్తుందన్నావు కదా, ఆవిడకే వంట పని కూడా చూసుకోమని చెప్దాం. వేరే వాళ్ళను వెతుక్కోవాలంటే మళ్ళీ అదో తలనొప్పి. మీ అన్నయ్య నీ మీద స్ట్రాంగ్గా అలిగెళ్ళారు. ఎప్పుడొస్తారో ఆయన కోసం వెయిట్ చేయక స్వీటీకి తినిపించి నువ్వు తినేయి. బాబీకి పాలు పట్టడం మర్చిపోకు అనేసి హడావుడిగా వెళ్ళిపోయింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.